హలో బడి ఏం చేస్తున్నారు అందరూ లంచ్ చేశారా? నేనైతే ఇప్పుడే కంప్లీట్ అయింది నా లంచ్ చేయడం, మొత్తం ప్రిపేర్ చేయడము. ఈరోజు అన్నము యమ్మీ దోసకాయ పప్పు గట్టిగా చేస్తా. మా ఆయనకి గట్టిగానే ఇష్టం, మా హస్బెండ్కి. నాకేమో కొంచెం లూజ్గా ఉంటే ఇష్టం అనమాట, ఇంకా తప్పదు. సో పప్పు గట్టిగా చేశానమాట. కందిపప్పు పెద్ద పెద్ద దోసకాయ ముక్కలేసి, ఇంక ఇదేమో పల్లీలు, అదే వేరుశనగ పప్పులు, ఇంకా దోసకాయ పచ్చడి అనమాట. నేను రెసిపీని పెడతాను, రెండుటివి, పప్పువి ఇంకా పచ్చడివి చేసుకొని తినండి. ఇంకా నెయ్యి, పెరుగు. ఇప్పుడు ఇంకా టేస్టింగ్ అనమాట. ఫస్ట్ పచ్చడి, వేరుశనగ పప్పులు ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా చేశానమాట. ఎంత బాగుంటుందో తెలుసా, మా అమ్మ చేస్తుంది. ఇది మా అమ్మ రెసిపీ అనమాట. ఈరోజు ఎందుకో నాకు తినబుద్ధి అయింది దోసకాయ వేరుశనగ పప్పుల పచ్చడి, సో అందుకే చేశాను. అసలు ఒక ముద్ద నోట్లో పెట్టుకొని తింటే ఉంది స్వర్గమే, అంత బాగుంది. అంటే నేను ఏదో చెప్పాలని చెప్పట్లేదు, నిజంగానే తిన్నోళ్ళకే తెలుస్తుంది ఆ ఫీలింగ్. సో నేను అలా ఫీల్ అవుతున్నాను అనమాట, అంత బాగుందన్నమాట. ఇంకా తర్వాత ఒక ముద్దతో ఆగదు, ఒక 2-3 ముద్దలు తిన్నా అనమాట దబదబాన, అంత బాగుందన్నమాట. ఇంకా తర్వాత పప్పుకి వచ్చేద్దాము. ఇప్పుడు పప్పు అయితే దోసకాయ ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా వేసాను అనమాట. ఎందుకంటే నాకు పప్పు తినేటప్పుడు ఏదన్నా చేస్తే దాంట్లో వేస్తే ఆ కూరగాయలు నాకు తగలాలన్నమాట పప్పులో, అన్నం తినేటప్పుడు అంత బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు దోసకాయ ముక్క తింటున్నా. నాకు ఇష్టం అనమాట దోసకాయ, సొరకాయ పప్పులు అంటే, ఆకుకూర పప్పు ఇలాంటివంటే ఎక్కువగా అవే చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇది ఇంకా ఇప్పుడు చెప్పా కదా, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే తీసుకోవాలి సమ్మర్లో అని. సో అందుకనే దోసకాయ, బీరకాయ, ఇంకా సొరకాయ ఇలాంటివి ఉండే తినండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇంక ఇది ఈరోజు నా లంచ్. థ్యాంక్ యూ.